చిలకడ దుంప పాలకూర. ఓకే. సో నిజంగానే దుంపలకి కొంచెం దూరంగా ఉంటారు చాలామంది, బట్ అందులో కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ స్వీట్ పొటాటోలో నువ్వు అన్నట్టు. సో పాలకూర కూడా యూస్ చేస్తున్నావు కాబట్టి సో రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పాలకూర అయితే పేస్ట్ చేసి తీసుకొచ్చు. ఆ టేస్ట్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యూజువల్గా మనం పాలక్ పన్నీర్ అలా చూస్తుంటాము. అవును. సో ఇలా జస్ట్ పాలక్ స్వీట్ పొటాటో లాగా అనమాట. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాము మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం నూనె, నెక్స్ట్ ఇంకొక స్పూన్ జీలకర్ర ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత టొమాటో ముక్కలు, సో కాస్త వేగాలి. సో ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంది కొన్ని కాంబినేషన్స్ పాలకూరతో జెల్ అవ్వవు అంటారు. సో టొమాటో కూడా యూస్ చేసాం కాబట్టి సో ఎటువంటి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి? సో మనము టొమాటోలో సీడ్స్ తీసేసి యూస్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు, యూస్ చేయొచ్చు. సీడ్స్తో పాటు పాలకూరని టొమాటోతో కలపకూడదు. అండ్ స్వీట్ పొటాటో ప్లస్ పాలకూరకి కాంట్రా ఇండికేషన్ అంటూ ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువగా పొటాటో ప్రిఫర్ చేస్తారో పొటాటో కన్నా ఎక్కువగా బెనిఫిట్స్ మనకు స్వీట్ పొటాటోలో ఉంటాయి కాబట్టి దాన్ని ఈ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆ తర్వాత పాలకూర పేస్ట్, సో యూజువల్గా మరి ఇది కర్రీ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు, నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చు, దుంప ఉంది కాబట్టి. సో ఎనీవే మనం ఏదైనా కార్బ్స్ యాడ్ చేసుకునేటప్పుడు కానీ ఫ్యాట్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఫైబర్ ఫుడ్ అనేది చూస్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఫైబర్ ఉంటే అది కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటుందని అర్థం. సో ఇందులో మనకు ఫైబర్ వచ్చేసి పాలకూర అనమాట. సో అది కూడా ఎలాగో మనం ఎక్కువ క్వాంటిటీగా యూస్ చేస్తున్నాం కాబట్టి నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ స్వీట్ పొటాటోలో కూడా కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది అని చెప్తూ ఉంటాను. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ స్పైసెస్ అన్ని యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియా పౌడర్ కొంచెం, అలాగే కొంచెం జీరా పౌడర్. సో కొద్దిగా వాటర్, కొద్దిగా వాటర్. సో మోస్ట్లీ ఎవరైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినరో ఎక్కువగా అంటే పాలకూర మ్యాక్సిమం తింటారు, బట్ కొన్ని ఉంటాయి తోటకూర కానీ పొనుగంటి కూర, చుక్కకూర ఇలాంటిది మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు, బికాజ్ ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో సేమ్ ప్రాసెస్లో ఆ గ్రీన్ లీఫీని కూడా మనం రీప్లేస్ చేసి వాడచ్చు. కాంబినేషన్ కూడా ఒకవేళ కుదిరితే యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో ఇంకా మనం స్వీట్ పొటాటో కూడా వేసుకుందాం. ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చేసాను. ఆల్రెడీ బాయిల్ చేశాను. పర్ఫెక్ట్. కొంచెం అలా వాటర్ వేసేసుకుందాం. అండ్ పిల్లలే కాదు, ఇంట్లో కొందరు ఎంత పెద్దగా అయినా సరే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మొండిగా చేస్తారు, ఆ కర్రీ అయితే నేను తినను అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి మెథడ్స్ కొన్ని యూస్ చేసి పెట్టేసేయాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఇదైతే మంచిగా పాలకూర అండ్ స్వీట్ పొటాటో కూడా చక్కగా జలప్ అవ్వాలి, కాస్త టైం పడుతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో దుంపలు అని ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాము వాటి గురించి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ మరి దుంపల్ని తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ స్వీట్ పొటాటో అండ్ ఈ రెసిపీ.
సో యాక్చువల్లీ ఏంటంటే డయాబెటిక్ పీపుల్ వచ్చేసి దుంపలు అవాయిడ్ చేయాలి, బట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే, ఏ డిసీజ్ అయినా సరే వాళ్ళ ప్రోగ్నోసిస్ గ్రేడ్ బట్టి ఉంటుంది అనమాట. సేమ్ ఇది కూడా అంతే. ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అంటే ఫాస్టింగ్లోనే 200 క్రాస్ అవ్వడం, అయిన తర్వాత 300, 350 క్రాస్ అవ్వడం, సో అలాంటి టైంలో రిస్ట్రిక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ ఎవరికైతే చాలా నార్మల్గా ఉంటాయో, మెడికేషన్స్ మీద ఉంటారు బట్ స్టిల్ షుగర్ వాల్యూస్ చాలా నార్మల్గా ఉంటాయి, అంటే 150, 170 లోపే ఉంటాయి, వాళ్ళు స్వీట్ పొటాటోని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకు అంటే కొంచెం రూట్ వెజిటేబుల్స్లో కూడా లైక్ బీట్రూట్, క్యారెట్ ఎక్కువగా కుక్ చేయకుండా తీసుకోవాలి. అండ్ స్వీట్ పొటాటో కూడా జస్ట్ బాయిల్ చేసి వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో కూడా కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఎనీవే మనము ఫైబర్కి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం అది బ్యాలెన్స్ అవుతుంది అక్కడ. ఓకే, పర్ఫెక్ట్. సో ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా మరి సర్వ్ చేసుకున్నామా? సర్వ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. ఎవ్రీథింగ్ కూడా గ్రీన్ అయిపోతుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. చిలకడ దుంప పాలకూర రెడీ అయిపోయింది. చిలకడ దుంప పాలకూర రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప పాలకూరకు కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్. చిలకడ దుంప పాలకూర తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిలకడ దుంపలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ చిలకడ దుంప పాలకూర రెడీ.